హలో ఫ్రెండ్స్, ఈరోజు చల్లగా ఉంది, చినుకు పడుతుంది. ఒక కథ కథ చెప్పుకుందాం. ఎలా అంటే, ఒక రాజు ఉండేవాడు. ఎప్పుడు తనే రాజుగా ఉండాలని అతని ఆలోచన. ఒక ప్రకటన చేస్తాడు. ఎలా అంటే, రాజ్యంలో ఉన్న యువకులు నెలకొక్కరు చొప్పున రాజుగా ఉండాలని, తర్వాత రాజ్యం చేశాక వారు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోవాలని నియమం పెడతాడు. అది తప్పనిసరి చేసి ఒక ప్రకటన చేస్తాడు రాజులు. అలాగే మరి ఏం చేస్తారు ప్రజలు? అలా చాలామంది యువకులు నెల రోజులు పరిపాలన చేసి తర్వాత రాజ్యం విడిచి అడవికి వెళ్తారు. అడవి ఎలా ఉంటుందంటే భయంకరమైన అడవి. అది తిరిగి రాలేరు. అక్కడ పులులు, అలాంటి మృగాలు, రాక్షస మృగాలు అవన్నీ ఉంటాయి. వాటికి బలైపోతారనమాట. రాజు ఎత్తివేసాడు ఎప్పుడు తనే రాజుగా ఉండాలని. అప్పుడు ఏమవుతుందంటే చాలామంది యువకులు అలాగే అయిపోతారు. ఒక పేద యువకుడు ఉంటాడు. అతను వంతు వచ్చింది. మరి తల్లిదండ్రులను ఎవరు చూస్తారన్న ఆలోచన వచ్చి రాజుగారిని అడుగుదాం ఏంటో అని వస్తే భటుడిని అడిగితే తోటలో మంత్రి గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజుగారు వెళ్ళమని చెప్తే సరే అని వెళ్తాడు. వెళ్ళినప్పుడు తోటలో మంత్రి గారు ఉంటారు. ఆయన వెనుక ఒక సర్పం కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. యువకుడు ఆ పామును పట్టి చంపుతాడు అనమాట. చంపి ప్రాణాన్ని రక్షించాక అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి యువకుడిని అడుగుతాడు అనమాట. అంటే ఇలాగా తర్వాత నేను రాజ్యం చేయడానికి నాకు అవకాశం, మరి నేను రాజ్యం చేసినప్పుడు నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎవరు చూస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కుందామని వచ్చాను అంటాడు. అతనికి ప్రాణదానం చేశాడు కదా, మరి ఆ విశ్వాసంతో అంటాడు, నీవు తప్పనిసరిగా ఈ నెల పరిపాలన చేసి నువ్వేం చేస్తావు? నువ్వు రాజుగా ఉన్నప్పుడు అడవిని శుభ్రంగా బాగు చేయించు. అక్కడ ఉన్న పొలాలని అడవిని శుభ్రం చేయించి వ్యవసాయ భూములుగా చేయి. జనం ఉండే నివసించేలా వసతులన్నీ చేయించు. నెల ఇట్టే గడిచిపోద్ది. తర్వాత ఇక్కడ అడవిలో ఉన్నారు కదా ముందు వెళ్ళిన జనం, వాళ్ళు ఎవరన్నా ఉన్న వాళ్ళందరినీ సైనికులుగా తయారు చేయి. ఇక్కడ ఉన్న ప్రజలను కూడా ఇష్టమైన వాళ్ళు తీసుకెళ్ళి సైనికులుగా తయారు చేయి. అప్పుడు అదొక రాజ్యం అవుతుంది అని సలహా ఇస్తాడు. దానికి ఆ యువకుడు అలాగే చేశాడు. రాజు అయ్యాడు. నెల అలాగే చేసి అది మనుషులు ఉండటానికి అనువుగా చక్కగా తయారు చేయించాడు. అలాగే నెల అయిపోయింది. అక్కడే తిరిగి వస్తాడు అనమాట. వస్తే ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారు, మాకు ఈ రాజు అక్కర్లేదు, అక్కడికి మేము వెళ్ళిపోతామని అడవికి వెళ్ళిపోతాం. అతనితో పాటు ప్రజలందరూ మాకు ఈ రాజు అవసరం లేదు, మేము కూడా అక్కడే బతుకుతాం. ఈ నెల ఈ బాధ, ఈ అడవికి వెళ్ళటం ఇవన్నీ అనుకుని అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ రాజు పరిస్థితి ఏంటి మరి? ఎల్లప్పుడూ తనే రాజ్యం చేయాలని ఆ లోపుతనం, ఆ రాజకాంక్ష, దానివల్ల ఏమైంది, ప్రజల మనసులు గెలుచుకోలేకపోయాడు. ఒక నెల రాజ్యం చేసి ప్రజలందరి మనసులు గెలుచుకుని వాళ్ళందరికీ ఉపకారంగా ఉంటూ తను ప్రజాహితుడయ్యాడు. ఎవరైనా ప్రజల మనసులు గెలుచుకోవాలి కానీ రాజ్యం కావాలి అనుకుంటే అది కుదరదు. ఇదే కథా సారాంశం. ఎలా ఉంది? ఇదిగో ఈరోజు కొంచెం చల్లగా ఉంది. దానికోసం గార్డెన్లో తీస్తున్నాను. బాగుందా? సరే.